ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ ఉదంతాన్ని రాజకీయం చేసి పొలిటికల్ పాయింట్ కొట్టేసే ప్రయత్నం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. పుట్టా మహేష్ ని లాగి చంపకేసి ఒక్కటి పీకాల్సింది పోయి షోకాజ్ నోటీసులు ఇస్తారా అని కామెంట్ చేశారు. ఒంగోలులో వైసీపీ కార్యకర్తల సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి పొలిటికల్ గా ఎలాంటి మైలేజ్ ఇవ్వకపోగా డ్యామేజ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఇక పుట్టా మహేష్ తో తనకేదో వ్యక్తిగత వైరం ఉంది అన్నట్టుగా జగన్ మాట్లాడారు. హైదరాబాద్ లో ఒక ఫామ్ హౌస్ మీద దాడి చేసిన తెలంగాణ పోలీసులు అక్కడ దొరికిన పుట్టా మహేష్ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ కూడా అతన్ని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. గంట అరగంట బ్యాచ్ మీద, న్యూడ్ కాల్స్ ఎంపీ మీద, బూత్ బాబుల మీద ఎలాంటి యాక్షన్ తీసుకొని జగన్ రెడ్డి పుట్టా మహేష్ ని లాగిపెట్టి కొట్టాలి అంటూ ఘాటుగా మాట్లాడడం వెనుక పెద్ద కథే ఉంది. పుట్టా మహేష్ కుమార్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే. అంతేకాదు రాయలసీమలో బలమైన యాదవ సామాజిక వర్గంలో బలమైన నేతగా ఎదిగారు. జగన్ సొంత జిల్లా కడపలో దశాబ్దాలుగా కొనసాగుతున్న వైఎస్ ఫ్యామిలీ ఆధిపత్యానికి పుట్టా కుటుంబం గండి కొట్టింది. ఇది జగన్ రెడ్డికి మింగుడు పడ్డం లేదని ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది. కడప జిల్లాలో యాదవ సామాజిక వర్గాన్ని ఏకం చేసిన సుధాకర్ యాదవ్ ని దెబ్బతీయడానికి ఆయన కొడుకు డ్రగ్స్ కేసుని రాజకీయం చేస్తున్నట్టు కనిపిస్తోంది. డ్రగ్స్ వ్యవహారంలో తప్పు చేశారని తేలితే కోర్టులు చర్యలు తీసుకుంటాయి. కానీ ఈ అంశాన్ని రాజకీయం చేయడంతో యాదవ సామాజిక వర్గం మొత్తం వైసీపీకి రివర్స్ అయిందనే టాక్ వినిపిస్తోంది.